పరిశుద్ధమైన జన్మం కలిగిన వాడు, పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడు, ఏ కలంకము, ఏ మడత, ఏ పాపము అంటని వాడు మన ప్రభువైన యేసయ్య. మన ప్రభువైన యేసయ్య ఏ పాపం లేని వాడు మన పాపముని తన మీద వేసుకొని మనకు బదులు ఆయన సిలువలో మరణించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు బదులు ఆయన సిలువలో మరణించాడు. ఎంత గొప్ప ఆలోచన ఒకసారి మనం గుర్తిరిగినప్పుడు. ఆ సిలువ మరణము ప్రభు యేసుక్రీస్తు పొందుకోవటం వల్ల ఆ సిలువకి ఎంత గుర్తింపు వచ్చింది, ఆ సిలువలో మనకి ఎంత ఆశీర్వాదం వచ్చింది అనేది మనము జ్ఞాపకం చేసుకునే వారుగా ఉన్నాం. లేఖన భాగం నుంచి మనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే సిలువ వలన మనకు ఆశీర్వాదం ఎలాగా మారింది. సిలువ ఆశీర్వాదం చాలా గొప్పది. ఈరోజు ఆ ఆశీర్వాదం పొందుకున్నాం కాబట్టి మనం దేవుని బిడ్డలుగా మారాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా నువ్వు నేను దేవుని బిడ్డలుగా మారామంటే ఆ సిలువ యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి. అనేకులు ఉన్నారు ఈ లోకంలో, అనేకులు జీవిస్తున్నారు, కానీ ప్రతి ఒక్కరి కొరకు యేసయ్య మరణించినప్పటికీ ఆశీర్వాదం పొందుకుందాం మాత్రము, ఆ సిలువ వలన ఆశీర్వాదం పొందుకుందాం మాత్రము మనమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సిలువ ఆశీర్వాదము పొందుకుంది ఎవరమ్మా? మనమే. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఎందుకు ఈ ప్రాంతంలో, ఆ ఓల్డ్ ఆల్వర్డ్ ప్రాంతంలో, స్నేహకాని ప్రాంతంలో అనేక మంది ఉన్నప్పటికీ దేవుడు మాత్రము ఆ సిలువ వలన ఆశీర్వదించింది మననే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యంలో ఎలా ఆశీర్వాదంగా సిలువ మారింది మన జీవితంలో, ఎలా సిలువ వలన మనము ఆశీర్వాదం పొందుకున్నాం అనేది దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము తెలుసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. అందులోనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా, చాలమ్మా ఇక్కడ కాపండి. ఇక్కడ ఏమన్నాను? మీ అపరాధముల చేతను. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అపొస్తలుడైన పౌలుతో. ఎవరి అపరాధములంట? మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనము చచ్చిన వారే ఉండగా. అర్థమవుతుందమ్మా మీకు? మనము మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం ఏమై ఉన్నామంట? చచ్చిన వారంగా ఉన్నామంట. చూడండి ఎంత గొప్ప వాక్యము దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా మనము పౌలు మాటల ద్వారా తెలుసుకుంటున్నాము. ఈరోజు మన అవిశ్వాసంగా ఉన్నప్పుడు, ఇల్లోక సంబంధమైన జీవితము ఉన్నప్పుడు, యేసయ్యలోకి రాకముందు, యేసయ్య రక్తంలో కడకముందు, యేసయ్య మహోన్నతమైన నామముని అంగీకరించక ముందు, రక్షణ పొందుకోకముందు మన జీవితం ఎలా ఉండేదంటే పాపంతో నిండి ఉండేది, అపరాధ భావంతో నిండి ఉండేది. ఇప్పుడు పాపము చేతును, అపరాధము చేతును మనం ఏమై ఉన్నామమ్మా? చచ్చిన వారు. అంటే క్రీస్తు నుంచి వేరుగా ఉన్నవారు కూడా, క్రీస్తు నుండి వేరుగా ఉన్నవారు కూడా చచ్చిన వారి స్థితిలోనే ఉన్నారు. ఒకప్పుడు మనం ఆ వేరు స్థితిలో ఉన్నాము. దేవుడికి మనకు సంబంధం లేని యేసుక్రీస్తు నుంచి వేరుగా ఉన్నప్పుడు మనము అపరాధ భావంతో ఉన్నవారమే, పాపంతో ఉన్నవారేమే మనం. కానీ ఇప్పుడైతే దేవుని యొక్క మహోన్నతమైన కృప ద్వారా మనము దేవుని బిడ్డలుగా, సజీవులుగా మారిపోయాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉన్న మనము, పాపపు అపరాధముతో నిండి వండిన మనము, ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించకుండా, దేవుని యొక్క నామాన్ని యేసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా ఉన్నవారు, వాళ్ళంతా చచ్చిన స్థితిలోనే ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సిలువ వలన మనకు ఆశీర్వాదం ఎలా కలిగిందంటే, మనం ఒకప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాము కనుక, చచ్చిన స్థితిలో ఉన్నాం కనుక, ఈరోజు ప్రభువైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన కుమారులుగా, తన కుమార్తెలుగా మన అంగీకరించాడు. కాబట్టి ఈరోజు మనకున్న అపరాధము తన సిలువలో భరించి, మన పాపము తన మీద వేసుకొని మన కొరకు ఆయన మరణం పొందుకున్నాడు. కాబట్టి మనము ఆశీర్వాదకరంగా జీవిస్తున్నాము. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా జీవిస్తున్నాము. ఆ సిలువ వల్ల మనకి ఆశీర్వాదం కలిగిందండి. ఈరోజు
మనం అనుకుంటాము ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైన ధనము ఆశీర్వాదం అనుకుంటాం, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఎంతో విలువైన ఆశీర్వాదం ఏంటంటే ఈ యొక్క సిలువ వల్ల యేసుక్రీస్తులో జీవించడం ద్వారా మనము ఆశీర్వాదం పొంది. ఎలాంటి ఆశీర్వాదం ఇది? నిత్య జీవము కలిగిన ఆశీర్వాదము. చచ్చిన స్థితిలో ఉండకుండా మనము సజీవులుగా, యేసుక్రీస్తు మరణం పొందుకున్న తర్వాత ఆయన 3వ రోజున ఏమయ్యాడు? పునరుద్ధానుడు అయ్యాడు, సజీవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు అందుకే దేవుని యొక్క లేఖన భాగంలోనే మనం చూస్తే, ఇదే వాక్యంలో చదువుతున్న వాక్యంలో ఆయన ఏమంటారు? ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా, హల్లెలూయా. సామాన్య మాట కాదమ్మా ఇది. మీరు ఈ మాట విన్నప్పుడు ఒకసారి అందరూ చప్పట్లు కొట్టాలి. క్రీస్తుతో కూడా మనం ఏమేమో బ్రతికున్న. హల్లెలూయా, చప్పట్లు. క్రీస్తుతో కూడా ఈరోజు మనకి మరణం లేదు, మనకేం లేదు? మరణం లేదు. మన సజీవులమి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం జీవించే వారిమి. ఎందుకంటే మన ప్రభువైన యేసయ్య మన పాపములో తన మీద వేసుకున్నాడు. ఒకసారి మన జీవితాన్ని ఎన్నికెళ్ళండి. రక్షణ లేకుండా ఉన్న జీవితాన్ని, రక్షణ పొందుకోక ముందు మన జీవితం ఒకప్పుడు ఎలా ఉండేది? అబద్ధాలతో ఉండేది, అసూయలతో ఉండేది. మన జీవితం ఎలా ఉండదమ్మా? అబద్ధాలతో ఉండేది. ఇప్పుడు కొంచెం అబద్ధాలు ఆడాలంటే మనకి ఏం పడుతుంది? అమ్మో, మనం దేవుని బిడ్డం కదా, అబద్ధాలు ఆడొచ్చా? దేవుని బిడ్డలు కదా. ఒకప్పుడు మనం మోసం చేసే వాళ్ళమి. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ఏమవుతుంది? గద్దిస్తుంది. నువ్వు దేవుని బిడ్డవి, అబద్ధమో ఆడకూడదు. నువ్వు దేవుని బిడ్డవి, అబద్ధమో ఆడకూడదని ఏం చేస్తున్నామా? దేవుని యొక్క ఆత్మ శక్తి ద్వారా, దేవుడు ఆత్మ స్వరూపిణ దేవుడు మనని గద్దిస్తూ ఉంటాడు. అందుకే మనకు ఉన్న ఏదైతే ఆ పాప జీవితం ఉందో, అపరాధ జీవితం, అన్నిటికంటే చాలా భయంకరమైనది ఏంటంటే స్వార్థం అనేది పాపము. స్వార్థం అనే పాపము చాలా భయంకరమైనది. అందుకే స్వార్థముతోనే యేసయ్యను ఏం చేశారు అన్నాడు? సిలువకు అప్పచెప్పారు. స్వార్థంతోనే ఇస్కరియోతు యూదా ఏం చేశాడమ్మా? అమ్మేశాడు. 30 నాణ్యాల కోసం యేసయ్యని అమ్మేశాడు. 30 నాణ్యాల కోసం యేసయ్యని అమ్మేశాడమ్మా. ఎంత భయంకరమైన స్వార్థము ఇస్కరియోతు యూదాలో ఉందో చూడండి. ఈరోజు విశ్వాసమైన మనము దేవుని అమ్మేవారుగా ఉండకూడదు, దేవుని నమ్ముకునేవారుగా ఉండాలి. మనం దేవుని అమ్మేవారుగా మనం ఉండకూడదు, దేవుని నమ్ముకున్నవారు మనం నమ్ముకోవాలి, అమ్మేవారుగా ఉండకూడదు. అందుకే ఆ పాప భావము అనేది చాలా భయంకరమైన స్థితి. ఆ పాప భావం నుంచి మనము విడిపింపబడ్డాము. మనం దేవుని యొక్క కృప ద్వారా ఆ పాప భారం అనేది దేవుడు మన మీద నుంచి తీసేశాడు. అందుకే గొప్ప ఆశీర్వాదము ఎక్కడ పొందుకున్నామంటే ఆ కల్వరి సిలువలో మనము ఆశీర్వాదం పొందుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన యేసయ్య లేఖనంలో మనం చూసినట్టుగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడంట? మనల్ని బ్రతికించాను. క్రీస్తుతో కూడా మనం బ్రతికిన వారు. చాలా మంది చచ్చిన స్థితిలో ఉన్నారు. చచ్చిన స్థితిలో, చలనం లేని స్థితిలో ఉన్నారండి. చలనం ఒక్కసారి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసం పొందుకున్న తర్వాత మనము దేవుని సొత్తుగా మారిపోవాలి, దేవుని బిడ్డలుగా మారిపోవాలి. దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా నింపబడి దేవుని కొరకు మనం జీవించాలి. దేవుడు పరిశుద్ధమైన మాటలు మనం చెబుతున్నప్పుడు దేవుని కొరకు మనం జీవించేవారుగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు దేవుని కొరకు తపన అనేది నీలో ఉండాలి. దేవుని కొరకు నువ్వు జీవించి దేవుని యొక్క ఆత్మలో నింపబడి దేవుని కొరకు, దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవుని కొరకే నిరంతరం ఆశ కలిగి ఏ విధంగా నేను ఆరాధికురాలుగా నేను మారిపోవాలనే ఆశ నీలో ఉండాలి. అప్పుడే దేవుడు నువ్వు దేవుల్లో సజీవుల్లో ఉన్నట్టుగా. ఈరోజు చాలా మంది వాక్యం వినేవారుగా ఉంటారు, వాళ్ళు చలనం లేదు అంటే జీవము లేదు, చలనం లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి వారము, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని యొక్క సేవకుడి ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను నీ జీవితంలో అనువాదం చేసుకొని ఆ మాటలను గ్రహించి దేవుని కొరకు నేను జీవించాలి అనే ఆలోచన. నీ కొరకు యేసయ్య జీవించాడే. ఆయన ఏ పాపము లేని వాడు ఆ యేసయ్య.
నీ పాపాన్ని తన మీద వేసుకొని ఆ కలువరి సిలువల యాగం, ఆ సిలువ యాగంలో ఇదిగో ఆయన ఎంతగా నల్లగొట్టబడ్డాడు. ఆ కొరడ దెబ్బలు 39 కొరడ దెబ్బలు నువ్వు అనుభవించాలి. ఆ కొరడ దెబ్బలు అసలు ఒక్క దెబ్బకి మనం పడిపోతాం, ఇంకా మనం లేవని కూడా లేవం. అయినా కానీ ఆయన 39 కొరడ దెబ్బలు అనిపించాడు మన కొరకు. తన ఎన్నో అవమానాలు, పిడుగు గుద్దులు గుద్దుతున్నా ఎంతో ఇదిగో చుట్టూ పిలుగుతున్నా కానీ, గాండ్రించి ఉమ్మేసినా కానీ ఇదిగో ఆయన నోరు తెరవలేదు. ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమ. నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ, నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఎవరి కోసమ్మా? నీ కోసమా, నా కోసమే. ఆయన నోరు తెరవలేదండి. పాపము చేసింది ఎవరు? మనము. దోషక్రియలు చేసింది ఎవరు? మనము. మన కొరకు యేసయ్య మన బాధలు తన మీద వేసుకొని, మన పాపము తన మీద వేసుకొని, మన శాపము తన మీద వేసుకొని ఆయన కలువరి శ్రవులో బలియాగమయ్యాడు. అందుకే ఆయన ఆ కలువరి యాగములో మనకి ఎంతో గొప్ప ఆశీర్వాదం కలిగించాడండి. ఈరోజు ఆయన రక్తము కార్చకపోతే ఈ రక్షణ ఉండేది కాదు కదా. ఈ రక్షణ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఎంతగా మనం ప్రేమించారో అంతకంటే ఎక్కువగా మనం ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరికైనా బిడ్డకు బాగలేదు అనుకోండి, తల్లి ఏమనుకుంటుంది, అయ్యో నా బిడ్డ ఇదిగో ఈ రోగంతో బాధపడుతున్నాడే, ఆ రోగం నాకు వస్తే బాగుండేనే అనుకుంటారు కదా. తల్లి కంటే కూడా యేసయ్య మన శాపముని తన మీద వేసుకొని మనకి ఏం కలిగించడమ్మా? విమోచన కలిగించాడు. ఏ విమోచన? ఆ నరకం విమోచన కలిగించిన దేవుడు, మహోన్నతమైన దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. అందుకే ఆయన అంటాడు, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఇది ఆ సిలువలో, ఆ సిలువ వలన మనకు కలిగిన ఆశీర్వాదం. మన ఏం చేశాడు? దేవుడు బ్రతికించాడమ్మా. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే గొప్ప దేవుడు, అంతగా దేవుడు మన కొరకు ప్రాణం అర్పించిన దేవుని మన అంతగా ఆ సిలువ వలన ఇచ్చిన ఆశీర్వాదం మనం ఎంతగా మనం దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకోవాలి. హల్లెలూయా. అందుకే రెండవ వచనంలో అంటాడు, వారు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారుగా, దేవునికి అనుకూలంగా ఉంటే కొంతమంది అవిధేయులుగా ఉంటున్నారంట. అర్థమవుతుందమ్మా మీకు? దేవుని యొక్క మాట చొప్పున కొంతమంది దేవునికి సమర్పించుకొని జీవిస్తున్నారు, దేవునిలో బలపడుతూ ఉన్నారు. కొంతమంది దేవుని మాటలు విన్నా కానీ అవిధేయులుగా మిగిలిపోతున్నారండి. అవిధేయతతో ఉండకూడదు, విధేయులుగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా నింపబడిన వారుగా ఉన్నప్పుడు ఈ లోకపోకల్లో మనము ఉండకూడదు. అవిధేయతలో ఆయన అంటాడు, వారు వీటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే. ఏ విధంగా నడుచుకున్నారంట? ప్రపంచ ధర్మం చొప్పున, యేసయ్య ధర్మ మాటల చొప్పున కాకుండా, యేసయ్య వాక్యం చొప్పున కాకుండా అనేకులు ప్రపంచము మాటల చొప్పున, ఈ ప్రపంచపు ధర్మ చొప్పున నడుచుకుంటున్నారు. వాయుమండలము ఈ యొక్క వెలుగుతో, ఈ యొక్క లోక సంబంధమైన యుగదేవత మాటల చొప్పున జీవిస్తున్నారు కానీ ఆత్మ సిద్ధపాటు వలన జీవించలేకపోతున్నారు. ఆత్మ సిద్ధపాటు ద్వారా నడుచుకోలేకపోతున్నారు. ఆత్మ సిద్ధపాటు, దేవుని యొక్క మాటల ద్వారా వాళ్ళ జీవితం మలుపుకోలేకపోతున్నారు చాలా మంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా,
నిజమైన ఆశీర్వాదము ఎవరైతే దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడని నమ్ముకొని విశ్వాసంగా మీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని దేవుని యొక్క ఏర్పాట్లను మీరు కొనసాగుతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని సజీవులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సజీవులుగా ఉంటారండి. మనం సజీవులుగా, మరణం లేని వారుగా ఉంటాము. దేవుని యొక్క బిడ్డలుగా ఇదిగో ఈ లోక సంబంధమైన వేదనలు ఉంటాయి, కానీ దానికి రెండంతల ఆశీర్వాదములు మాత్రమే ఉంటాయి. యోబు ఆయన శోధనలు అనుభవించాడు. శోధన తర్వాత ఏమైంది? రెండంతల దీవెనలు దేవుడు యోబుకి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలైన మనము ఇదిగో దేవుని యొక్క ఆత్మ సిద్ధపాటు కలిగి జీవించినప్పుడు మనం కూడా ఆయనతో పాటు బ్రతికే వారిగా సజీవు లెక్కలో ఉండేవారిగా ఉంటామని దేవుని యొక్క వాక్యం చాలుస్తుంది. హల్లెలూయా. అందుకే 3వ వచనంలో మనం చూస్తే వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయో కోరికలు నెరవేర్చుకొనుచు మన చర్యలు అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వల్లను దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన స్వభావము కోరికలు అంచుకోవాలంట. మన స్వభావము కోరికలు లోక సంబంధమైన స్వభావం మార్చుకోవాలి. ఈ లోక సంబంధమైన స్వభావం ఎలాంటి స్వభావం అమ్మా? పాపపు స్వభావం. ఈ లోక సంబంధమైన స్వభావం ఎలాంటిది? పాపపు స్వభావము. ఆ పాప స్వభావం క్రీస్తు యేసులో ఏ విధంగా మార్చుకోవాలి? నూతన స్వభావంగా మార్చుకోవాలి. హల్లెలూయా. ఇదిగో పాతవి గతించును, కొత్తవి నూతన అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి. పాతవి ఏమయ్యాలి? గతించిపోవాలి. కొత్త స్వభావము, నూతన స్వభావం. యేసుక్రీస్తు యొక్క స్వభావము నూతన స్వభావం అండి. ఈ యొక్క లెంట్ ఆరాధనలో ఈ సీజన్ ఎందుకు పెడతారో తెలుసా? ఈ సీజన్ మరొక అర్థం ఉంటది. వసంత కాలం సీజన్ అంటారు. ఈ సీజన్ వసంత కాలం సీజన్. వసంత కాలం అంటే ఏంటి? పూలు పూసే కాలము, అవునా కదా? వసంత కాలంలో ఆకులన్నీ రాలిపోయి ఏమొచ్చిందమ్మా? దానికి సాదృశ్యం ఏంటంటే ఈ యేసుక్రీస్తు ఇక శిలువ ధ్యానాలు ఈ వసంత కాలంలో ఎందుకు వస్తున్నాడు? నీ స్వభావం నూతనపరచుకోమని. ఎంత పెద్ద అర్థం కలిగిన ఆలోచన మన పండితులు పెట్టారో తెలుసా? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన, 40 రోజుల ఉపవాస ప్రార్థన ఉపవాసం ఉండమని కాదు, అక్కడ దేవుడితో సావాసం చేయమని అర్థం. దేవుడితో సావాసం చేయమని అర్థం. ఉపవాసం ఉండాలని కాదు. ఉపవాసం ఉంటే అంతా లేకపోతే, కానీ సావాసం చేయండి. యేసయ్య 40 రోజులు నిజంగానే శ్రమలు పడ్డాడు. శ్రమల కాలం ప్రార్థనలు అంటే మనం ఏమనుకుంటే ఒక పూట అన్నం మానైతే యేసయ్య శ్రమలు పోతాయా? అనుభవించిన శ్రమలు పోతాయా? కానీ చాలా మంది ఏమేమో అనుకుంటా ఉంటారు. ఈ 40 రోజులు పెళ్లిళ్ళు కూడా చేయకూడదు అంటండి. ఈ 40 రోజులు ఏం చేస్తారు? పెళ్లిళ్ళు కూడా చేయకూడదంట. చెప్పాడు దేవుడి, పెళ్లిళ్ళు చేసుకోవద్దు 40 రోజులు. మన కొరకు ఆయన ఆ కలవరి యాగం అయ్యాడు. మనం ఆ కలవరి సిలువలో ఆ మేకుల్లో ఏలాడబెడతాం. మనం సిలువలో మనం ఏలాడబెడతామా? ఆయన మన కొరకు మరణం పొందుకోండి. నీకు చాలు, మరణం పొందుకోవాల్సిన పని లేదు. మన్ని ఆ మరణంలో ఏం చేశాడు? దేవుడు మనని బ్రతికించుకున్నాడు. యేసయ్య మన ఏం చేసుకున్నాడమ్మా? బ్రతికించుకున్నాడు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన అంటే దేవుడితో సహవాసము. నువ్వు ఉంటే మరీ మంచిది ఉపవాసం, లేకపోయినా మరీ మంచిది అంటాడు. నువ్వు ఉంటే మంచిది, నువ్వు లేకపోయినా మరీ మంచిది. ఉపవాసం ఉండాలని రూల్ ఏం లేదు అక్కడ. కానీ దేవుడితో సహవాసము ఆత్మీయంగా బలపరుచుకోవటానికి. దేవుడితో సహవాసం దేనికి ఉపయోగం ఉంటుంది? దేవుడితో సహవాసము మన ఆత్మని బలపరుచుకోవడం, మన ఆత్మని ఆపకుండా. ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మాదీపమును. ఆత్మదీపం ఏం చేయాలమ్మా? వెలిగించబడాలి. ఆత్మదీపం వెలిగించబడితే నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి పొందుకుంటూ ఉంటావు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటావు. అది ఆత్మీయ దీపము లేక ఆరిపోతే నువ్వు ప్రార్థన వెనకబడిపోతావు, వాక్యములు వెనకబడిపోతావు, విశ్వాసము వెనకబడిపోతావు. నువ్వు ఆత్మీయంగా సజీవుల్లో ఉండవని దేవుని యొక్క లేఖనం చదువుతుంది. అందుకే ఆయన శరీర ఎక్కువ మనసు ఎక్కువ కోరికలు నెరవేర్చుకొనుసు ఏం చేస్తున్నారంటే చాలా మంది ఏం చేస్తున్నారమ్మా? దేవునితో కాకుండా
వాళ్ళ ఇష్టం వచ్చిన జీవితము, పాపపు జీవితము, పాప స్వభావంలోనే చాలా మంది ఉండిపోతున్నారు అంటున్నాడు. ఎప్పుడైతే నేను మీ అందరి కొరకు మరణించాను, ఆ సిలువ మరణము పొందుకున్నాను, ఆ సిలువ మరణంలో మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఇంకా ఈ లోకపు పాప కార్యములు చేయకూడదు, మీరు ఈ లోకపు పాపంలో మీరు పడిపోకూడదు, ఈ సాతాను క్రియలో ఉండకూడదు, మీ శరీరం ఏచనలు నెరవేర్చుకోవటానికి మీరు జీవించకూడదు. మీకు సమస్తము సమకూర్చి ఇచ్చిన దేవుని నేను, మీ కొరకు సమస్తము సమకూర్చేవాడిని, మీ కొరకు సమస్తము సమకూర్చేవాడిని నేనే. కనుక మీరు దిగులు పడొద్దు, భయపడొద్దు, సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక చెరవేర్చుని కాక కడమ్మ వారి వల్లనే స్వభావ స్థితిము దేవోక్రతకు పాత్రలమై ఉంటిమి. 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, అయినను మనము పాప స్వభావంలో ఉన్న వాడిని మనని ఆ ప్రభు యేసయ్య కరుణా సంపన్నుడై ఉన్న యేసయ్య మన హక్కుని చేర్చుకున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనని ప్రేమించాడు ఆయన. ఎంత గొప్ప భాగ్యం అమ్మా, ఎంత గొప్ప భాగ్యం సహోదరుడా, దేవుని ప్రియులరా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ పాప స్వభావం అన్నప్పటికీ దేవుడు మన ఏం చేశాడంట, కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధములు చేసి చచ్చిన వారమే ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపించిన తన మహా ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏం చేశాడ, క్రీస్తుతో కూడా మన అపరాధముల చేత కరుణ సంపూర్ణ యేసయ్య మనని ప్రేమించాడు. ఆయన కరుణతో మనని కరుణించి తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడమ్మా. ఈరోజు మన సామాన్యులు కాదు, మనము ఈ లోక సంబంధులమైన బిడ్డలము కాదు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డామో మనం ఎవరి సొత్తు అంట, యేసయ్య సొత్తు. మనం యేసయ్య బిడ్డలము, మనం దేవుని యొక్క కుమారుని కుమార్తెలమే మనమే. అందుకే ఆ కరుణ చొప్పున మన అపరాధమును క్షమించాడు ఆయన, మన పాపముని క్షమించాడు ఆయన. మన పాపముని తన మీద, మన శాపముని తన మీద వేసుకొని ఆ కలవరి ఏకమైన దేవుడు మన ప్రభుని యేసయ్య. ఎంత గొప్ప కృప యేసయ్య మనకు అనుగ్రహించాడు. ఆ కరుణ సంపూర్ణ నుండి మనము మన అపరాధముల చేతున్న చచ్చిన వారమైనగా సైతం మన చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించిన. హల్లెలూయా. క్రీస్తుతో కూడా మనని బ్రతికించాడమ్మా దేవుడు. మన ఇప్పుడు సజీవులు, మనకి మరణం లేదు. మరణించిన తిరిగి యేసయ్య ఏ విధంగా బ్రతికాడో, ఏ విధంగా జీవించాడో మనం కూడా ఆ విధంగా బ్రతుకుతాం, మనం కూడా ఆ విధంగా జీవిస్తాం. ఇది గొప్ప ఆశీర్వాదం కదా. ఈ ఆశీర్వాదం ఎవరికి ఉంది? ఎవరికైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. మన దేవుడు ఏం చేశాడమ్మా, రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు, రక్షణ మార్గంలోకి నడిపించుకున్నాడు దేవుడు. మనని తన కృప ద్వారా జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకి సహాయకుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు అందుకే ఆ శిలువను బట్టి అంట ఆయన ఎంతో సంతోషిస్తాడంట. శిలువను బట్టి ఏం చేస్తాడంట, సంతోషిస్తాడంట. శిలువను ఆయనకి అన్నిటికంటే ప్రాముఖ్యమైన సంతోషం ఇచ్చేది ఏదో తెలుసా, ఇది యేసయ్య శిలువను బట్టి. ఎంత గొప్ప కృప చూడండి. ఇప్పుడు ఉరి శిక్ష ఉంది కదా మన ఇండియా దేశంలో. బాగా నేరం చేసిన వాళ్ళకి, పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్ళకి ఏం చేస్తారమ్మా, ఉరేస్తారు కదా. ఉరి శిక్షను ఎవరిని ప్రేమిస్తారా? కానీ సిలువ కూడా అలాంటిదే. పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్ళకి సిలువ. కానీ ఆ సిలువకి ఆ గౌరవం ఎందుకు దక్కింది? ఆ సిలువకి అంత గొప్ప గౌరవం ఎందుకు దక్కిందంటే ఆ యేసుక్రీస్తు మరణించడం ద్వారా. ఆయనతో అంతకుముందు అనేకులు ఆ సిలువలో మరణించారు, కానీ దానికి గుర్తింపు రాలేదు. కానీ ఆ సిలువకి ఆ గుర్తింపు వచ్చింది ఎప్పుడే అంటే యేసయ్య మరణించడం ద్వారా. ఎంత గొప్ప ఆలోచన. ఈరోజు నీకు నేను అంత గౌరవంతో జీవించాలి. అంత గౌరవంతో మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో గుర్తింపు కలిగి ఉండాలి. మన జీవితం పనికిమాలిన జీవితము,
పాపం చేతను అపరాధం చేతను చచ్చిన స్థితిలో ఉన్న దేవుడు మన్ని జ్ఞాపకం చేసుకొని అంత గౌరవంతో మన ఇదిగో తన కృప ద్వారా జ్ఞాపకం చేసుకుంటే మనం ఈ లోకంలో ఇంత మంచి గౌరవం ఇచ్చి మా అనేకులు దేవుని బిడ్డలని సంబోధిస్తున్నాడంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు మనని ఆ శిలువ ద్వారా మనకి ఎంత గొప్ప ఆశీర్వాదం మనకి ఇచ్చాడు. అందుకే అపోస్తులైన పౌలు ఆ శిలువను బట్టి ఏం చేస్తున్నాడంట, గళితులు రాసిన పత్రికలో పక్కనే ఉంటుంది, పక్క పేజీ, మీరు ఎక్కడ తీగాకండి, ఎక్కువ తీగాకండి, పక్కన పేజీ అని చెప్పాను కదా, పక్కనే ఉంటుంది. మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో పక్కనే ఉంటుంది చూడండి, 6వ అధ్యాయం 14 వచ్చి చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును నాకు దూరమవును గాక అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప, సిలువ మనకి ఆశ్రతకరంగా ఉన్న ఆ సిలువని పౌలు ఎంతగా ఆయన ఆ సిలువను బట్టి అతిశయపడుతున్నాడు చూడండి. మనం దేన్ని బట్టి అతిశయిస్తామంట? దావీదు అంటాడు, దావీదు కీర్తనలో 20వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతున్నారంట. కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి, మనమైతే మనకున్న హోదాను బట్టి, మనకున్న అధికారం బట్టి, మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న డబ్బును బట్టి, మనకున్న హోదాను బట్టి మనము అతిశయపడతామేమో. కానీ ఆ పౌలు దేని బట్టి అతిశయపడుతున్నాడమ్మా? సిలువను బట్టి అతిశయపడుతున్నాడంట. సిలువను బట్టి అతిశయం. ఎంత గొప్ప, నాకు పెద్ద ఇల్లు ఉందిగా అని చెప్పుకుంటారు, కానీ పనికిమాలిన ఆ ప్రాణాలు తీసే ఆ సిలువ ఈరోజు ఆ సిలువే రక్షణార్థంగా మారిపోయింది. దాన్ని బట్టి ఇదిగో పౌలు ఏం చేస్తున్నాడు? అతిశయపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు, గొప్పగా చెప్పుకుంటున్నాడు. సిలువ యేసుక్రీస్తు సిలువ పొందుకున్న ఆ సిలువను బట్టి ఆయన అతిశయపడుతున్నాడు అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సిలువ అయిపోయిన క్రీస్తు ఆ సిలువకు ఎంత విలువ కలిగింది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన అంటున్నాడు, ఆ సిలువను బట్టి మరి దేని యందును అతిశయించడం నాకు దూరమవును గాక. దేని యందును, సిలువ తప్ప ఇంకా దేని యందు నేను అతిశయపడినయ్యా? దేని యందు నేను గొప్పగా చెప్పుకోను, దేని యందు నేను గొప్పలు చెప్పుకోను, దేని యందు నేను సంతోషించను. కానీ ఇదిగో ఈ యేసుక్రీస్తు మరణ పొందుకున్న ఆ సిలువను బట్టి నేను అతిశయపడుతున్నాను. ఇంకా దేని బట్టి నేను అతిశయము అవ్వకుండా ఉండను గాక అంటున్నాను. ఈరోజు నిజమైన దేవుని బిడ్డలుగా మనము సిలువను బట్టి అతిశయపడాలి. అందుకే మనము ఏదైనా కానీ దేవుని కొరకు ఏర్పరిచిన కార్యక్రమంలో మనం పాల్పు పొందుకోవాలి. ఏదైనా దేవుని నిమిత్తము ఏర్పాటు చేసుకున్న వాక్యం ద్వారా, ఇదిగో దేవుని యొక్క మాట ద్వారా ఏర్పాటు చేసుకున్న దేవుని యొక్క కార్యక్రమంలో మనం పాల్పు పొందుకోవాలి. దాన్ని బట్టి మనం అతిశయపడాలి, దాన్ని బట్టి మనం సంతోషపడాలి, దాన్ని బట్టి మనం ఆనందించబడాలి. అంతేగాని ఈలోక సంబంధమైన వాటి గురించి కాదు. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ సిలువ మరణము మనని సజీవులుగా ఏర్పాటు చేసింది, సజీవులుగా ఉంచింది. కాబట్టి ఆ యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా మనము జీవించి ఉన్నాము, కాబట్టి సజీవుల్లో ఉన్నాము. కాబట్టి ఆ సిలువను బట్టి మనము అతిశయపడాలి. పౌలు ఆ సిలువను బట్టి అతిశయపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదే గళితులు రాసిన పత్రికలో మనం చదువుకున్న వాక్యం భాగంలోనే 13వ వచనం చదవండి. 13వ వచనం, 6వ అధ్యాయం 13వ వచనం. ఇందాక 14 చదివాం కదా. అయితే వారు మీ శరీరమందు అతిశయించు నిమిత్తము. చాలా మంది మనకున్న దాన్ని బట్టి అతిశయపడుతున్నారు, కానీ యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి అతిశయపడేది మాత్రము పౌలు. అందుకే ఆ పౌలు అంట యేసుక్రీస్తు ముద్ర వేయించుకున్నాడంట. యేసుక్రీస్తు ముద్ర అంటే నేను దేవుని వాళ్ళని ముద్రలు వేస్తారు కదా. ఇప్పుడు మనము ఎలసిన పోయినప్పుడు మనము ఏ గుర్తు అయితే ఆ గుర్తుకి ఏం చేస్తామమ్మా? ముద్ర. అంటే నేను ఈ గుర్తు నాది అని మనం ముద్ర వేస్తాం. ఇప్పుడు పౌలు కూడా ఆయన ఆ సిలువను గురించి అతిశయపడుతూ ఆయన సిలువ యొక్క ముద్ర, యేసుక్రీస్తు యొక్క ముద్ర వేయించుకున్నాడ. అదే గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం.
నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారంటే చూడండి, ఆ శిలువ యేసుక్రీస్తు యొక్క నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ఉంది అంటే ఆ ముద్ర మనం దేవుని వారుగా, యేసుక్రీస్తు వారిగా, దేవుని బిడ్డలుగా జీవించడానికి మనము ఏం కలిగి ఉండంట, ముద్రలు కలిగి ఉండాలి. దేవుని యొక్క కృప ద్వారా ఇదిగో శిలువ ముద్రలు మనము ఏర్పడి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలుగా మనము దేవుని యొక్క నిమిత్తం జీవించేవారుగా, మన శరీరం మందు యేసుక్రీస్తు యొక్క ముద్రలు ధరింపజేసిన వారుగా మనం ఉండాలమ్మా. దేవుని బిడ్డలుగా, దేవుడు నావాడు అంటే, దేవుడు నావాడంటే దేవుని కొరకు జీవించటమే దేవుడిని నావాడు అని చెప్పుకోవడం. దేవుని కొరకు జీవించటమే. మన పాపములు తీసేయడం, ఇంక పాపములు చేయొద్దు. కంటి ద్వారా పాపం చేయటం కానీ, నరక ద్వారా పాపం చేయటం కానీ, మాటల ద్వారా పాపం చేయటం కానీ, ఇంకా ఇవన్నీ మన జీవితంలో ఉండకూడదు. ఏసీలో లేదు కాబట్టి ఆ ముద్ర, ఏసీయ ముద్ర నువ్వు ఏపించుకున్నావు కాబట్టి ఆ పాపం అనే ముద్రలో జీవించకుండా ఏసీయ ముద్రలో నువ్వు ఉండాలి. ఏసీ ముద్రతో నువ్వు ముద్రించబడినప్పుడు ఏసీ కొరకు జీవించగలుగుతావు. ఒక లెటర్, గవర్నమెంట్ ఒక లెటరు ప్రింట్ చేసి పాస్ చేసిన దానికి సీల్ వేస్తారు, ముద్ర వేస్తారు. అంటే ఈ ముద్ర ప్రకారంగా మీరు జీవించండి, ఈ ముద్రని ఈ యొక్క జీవ ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి అని. ఏసీయ ముద్ర ధరించేవారు యేసుక్రీస్తు కొరకు జీవించటం, ఏసీయ మార్గంలో నడవటం, సత్యమైన మార్గంలో జీవించడమే ఆ ముద్ర ధరించడం అంటే. అంతేగాని ఈ లోక సంబంధమైన ముద్రలు మనము వేయించుకోకూడదని దేవుని యొక్క వాక్యంలో దేవుడు కృప ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇప్పుడే దేవుని బిడ్డలారా, లాస్ట్గా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. త్వరగా. క్రీస్తు యొక్క దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది పౌలు చెప్పే మాట అండి. క్రీస్తు కొరకు ఆయన అనేకమైన శ్రమలు పొందుకున్నాడు. క్రీస్తు కొరకు అనేకమైన శ్రమలు పొందుకున్నాడు. కానీ ఆ శ్రమలు అనిపించినప్పటికీ దేవుని యొక్క ఆదరణ కూడా పొందుకున్నాం అంటాడు. దేవుని కొరకు జీవించేవారు, ఇప్పుడు ఇందాక యేసుక్రీస్తు ముద్ర ధరించిన వాడు పౌలు దేవుని కొరకు జీవించడం ప్రారంభించాడు. దాంట్లో శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. వెనక్కిపోలేదు. ఆయన దేవుని కొరకు ముందుకు సాగాడు. ఆదరణ కూడా దొరికిందంట. ఏం దొరికిందమ్మా? సిలువలో ఆదరణ. సిలువలో ఆదరణ పొందుకున్న చాలా మంది పొందుకున్నారు కదా. మొదటగా యేసుక్రీస్తు తల్లి కూడా ఆదరణ పొందుకుంది. తర్వాత ఒక 2వ దొంగ కూడా ఆదరణ పొందుకున్నాడు. ఈరోజు భూప్రపంచం మొత్తం ఆ సిలువ ఆదరణలో మనం ఆదరణలో ఉన్నాం. కష్టాలు వచ్చినప్పటికీ, శోధనలు వచ్చినప్పటికీ అవి కొంతకాలమే ఉంటాయి. కానీ దేవుని కృప నిరంతరం ఉంటుందంట. దేవుని కృప ఎలా ఉంటుందమ్మా? నిరంతరం ఉంటుంది. అందుకే మన జీవితంలో కూడా దేవుని యొక్క, అందుకే సిలువ మనకి ఎలాంటిదంట? దేవుని యొక్క శక్తి. సిలువ ఎలాంటిదమ్మా? మనకి దేవుని యొక్క శక్తి. సిలువను గూర్చిన వార్త నచించే వారికి ఎలా ఉంటుందంట? వెర్రితనముగా ఉంటుందంట. ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి. రక్షించబడుతున్న మనకి ఏ శక్తి అమ్మా? దేవుని శక్తి. సిలువ గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము. చాలా మంది ఆ సిలువ మరణాన్ని చాలా మంది వగ్గిరేస్తారు. ఆయన 3 మేకులు పీక్కోలేకపోయాడని, అదే తాను రక్షించుకోలేకపోయాడని. ఆ సిలువ ఏలాడుతున్నప్పుడు కూడా చాలా మంది, నువ్వు దేవుడు అయితే రక్షించుకోలేవా? దేవుడు రక్షించుకునేవాడు. కానీ ఆయన మరణం పొందుకోవాలని ఆయన ఉద్దేశం. మరణం పొందుకొని 3వ దినాన్ని ఏం కావాలి? పునరుత్థానం అవ్వాలి.
సమాధిని గెలవాలి. అది ఆయన ఒక ఉద్దేశం. ఆ ఒక ఉద్దేశంతో ఆయన మరణం పొందుకున్నాడు. అది ఎనకగా అనేకులు అవమానించారు. ఆయన ప్రాణం పెట్టడానికి అనేకులు చాలా చిన్న చూపుకు చూశారు. ఆ సిలువ వార్త నశించుతున్న వారికి వెరితనంగా ఉంది. కానీ మనకైతే దేవుని యొక్క శక్తి, దేవుని స్తోత్రం. ఆ శక్తి ఉన్నప్పుడు నీలో ఆత్మస్వరూపమైన దేవుడు నింపబడతాడు. ఆ శక్తి ఉన్నప్పుడు దేవుని కొరకు నువ్వు తాపత్రయపడుతూ ఆరాధించుకోవాలి. దేవుని పనులు దేవుడితో పాటు సాగేవారుగా, దేవుని సంఘంలో దేవుడితో సహవాసంలో వారుగా ఉండని ఇష్టపడతారు. అలాగే దీని యొక్క శక్తి, ఆ శక్తి లేని వారే నశించిన వారు. కనుక మొదటి కొరింథీయులకు 1:17 వస్తుంది. క్రీస్తు యొక్క వ్యర్థం కాకున్నట్లు లేకుండా సువార్త ప్రకటించటకై ఆయనను పంపిట, సిలువ వార్తను ప్రకటించడానికి. ఆ ఏ విధంగా ప్రకటన మాట్లాడ కదంట. చాలా మందికి మాట తండ్రి నువ్వు తెలితే ఏ మాట కల్పన కూడిన మాట. చాలా మందికి కథలు వస్తామంటే అది నాకు ఇష్టం కాదు, అలా బోధించడం అలా చెప్పడం నాకు ఇష్టం లేదు కాదు. నాకు ఎలాగ ఇష్టమై ఉన్న వాటి పరంగా నేను ప్రజెంట్ చేయటం నాకు ఇష్టం. బైబిల్లో ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని ప్రకటించడం నాకు ఇష్టం అంటాడు. చూడండి, వ్యర్థము కాకున్నట్లు వాక్సత్యేమో లేకుండా సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను పంపిన. ఉన్నది ఉన్నట్టుగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లోక పోగొడలో చాలా మందికి ఇలాంటి పౌలు చెప్పిన సువార్త ఇష్టం లేకపోయింది. ఆలనాడు మాత్రం చాలా మంది ఉన్నది సత్యాన్ని గ్రహించారు. ఈ రోజు ఎలాగా కల్పన కథల వైపు మన తలంపుల్ని తిప్పుకుంటున్నాం. ఆ రోజు అలా కాదంట. చాలా మంది విశ్వాసాలు ఎలా ఉండేవాళ్ళు అంటే యథార్థతను అంగీకరించేవాళ్ళు, ఉన్న సత్యంని గ్రహించేవాళ్ళు, సత్యాన్ని వాళ్ళు ప్రకటించినప్పుడు వాళ్ళు అంగీకరించేవాళ్ళు, ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే ప్రజెంట్ చేసేవాళ్ళు. పౌలు సువార్త పనిలో వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగానే కల్పన కథలు లేకుండా. వాక సత్యం అంటే ఏంటి? మాటల ద్వారా మాయ చేయకుండా ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే దేవుడు బయలుపరిచాడో ఆ మాటలు చెప్పేవాడు పౌలు గారు. అందుకే ఆయన సువార్తలు ఆయన ఎంతగానో అభివృద్ధి పొందుకుని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సిలువ వలన మనకు ఆశీర్వాదం ఎలా కలిగిందంటే మన పాపంలో తీసేయటం వల్ల మనకి నిత్య జీవంలో దేవుడి జ్ఞాపకం చేసుకోవటం వల్ల మనకి సిలువ వలన మనకి ఆశీర్వాదం కలిగిందని గుర్తించుకుని ఈ నిజమైన ఆశీర్వాదము మనం పొందుకునే వారికి ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిసిన కొద్ది మాటలు దేవుడు జీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న తల ఉంచుకున్నట్టయితే, దేవా నా ప్రభా నా యేసయ్య, నీకు వందనములైనా, నీ కృపలో నీ దయలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, ఇదిగనైనా మరి సిలువ వలన మాకు ఇదిగైనా ఆశీర్వాదం అని కలువరి సిలువలో నా తండ్రి ఎంత గొప్ప ఆశ్చర్య కార్యము